రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆట ఇక సాగదని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేసేటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లని ఐపీఎస్లని ఐఆర్ఎస్లని పిలిచి ఒక సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఇక రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పాచికలు పారవు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను ఐఆర్ఎస్లను పిలిచి అక్కడ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాచికలు ఇక ఎన్నికల్లో పారవు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? ఒకటి ఏంటంటే మ్యాక్సిమం ఒక వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, ఎన్నికల షెడ్యూల్. ఎందుకంటే ఆల్రెడీ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఐఆర్ఎస్ ఐపీఎస్ వాళ్ళతోటి ఆల్రెడీ సమీక్ష చేసింది, రాష్ట్రానికి వెళ్ళింది. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. వాళ్ళు కమిటీగా ఏర్పడి ఆ కమిటీ బృందాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 2-3 సార్లు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్, దొంగ ఓట్లు, ఈ వ్యవహారం అంతా కూడా సీరియస్గా తీసుకుని ఆల్రెడీ పరిశీలించారు. అయితే సోమవారం రోజు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించాడు ప్రధాన ఎన్నికల అధికారి. ఇప్పుడు ఉండేది ఒకటే, ఇద్దరే, ముగ్గురు ఉండేవాళ్ళు, ఇద్దరు రిజైన్ చేసేసారు. సో దాంతో ఒక్కలే ఉన్నారు కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లతోటి, అలాగే వర్చువల్ గా మిగిలినటువంటి గైర్హాజరు అయినటువంటి వాళ్ళు లేదా రాలేకపోయినటువంటి వాళ్ళతోటి ఆయన వర్చువల్ గా మీటింగ్ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు. ఆయన చేసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐపీఎస్ ఐఆర్ఎస్ వీళ్ళు ఐఏఎస్లు పాల్గొన్నారు. కొంతమంది వాళ్ళకి చాలా క్లియర్ గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, అలాగే సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించండి, దొంగ ఓట్లు అనేది పడకూడదు, ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు చర్యలు తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. సో దీంతో పాటు ఎలక్షన్ ఇంకొక 4-5 రోజుల్లో షెడ్యూల్ ప్రకటిస్తున్నప్పటికీ బట్ ఇప్పటి నుంచే నిఘా పెట్టండి. మీరు పరిశీలకులను పంపిస్తాం, ప్రతి పార్లమెంట్కి ఒక పరిశీలకులను పంపిస్తాం. ఆ పరిశీలకులు నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పరిశీలకులను పంపిస్తాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆయనకు సహకరించాలి, మైక్రో అబ్జర్వర్స్ కూడా ఆయనకు సహకరించాలి. దీంట్లో ఏదైనా తేడా వస్తే కఠిన చర్యలు తీసుకోబడును అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. అక్కడ దిశానిర్దేశం చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక జాయింట్ కలెక్టర్ బదిలీ అయిపోయాడు. ఎవరు? అనకాపల్లి అనుకుంటా. జాయింట్ కలెక్టర్ బదిలీ చేశారు. ఎందుకు? 3 సంవత్సరాలకి మించి ఒకే ప్రాంతంలో పనిచేసినటువంటి వాళ్ళను బదిలీ చేయాలనేది ఒక నిబంధన ఉంది, ఎన్నికల కమిషన్ నిబంధన. దానికి విరుద్ధంగా కొంతమంది అధికారులని డిప్లాయ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలో వాళ్ళని డిప్లాయ్ చేసుకున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో తిరుపతి ఎస్పీ ఆ పేరేదో ఉంది, తిరుపతి ఎస్పీని 20 రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళా ఆవిడ అక్కడ వేసేదానికి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఎన్నికల కమిషన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆటలు, జగన్మోహన్ రెడ్డి యొక్క సలహాలు సూచనలు లేదంటే ఆర్డర్స్ ఇవన్నీ పనిచేయవు అధికార యంత్రాంగం మీద. అధికార యంత్రాంగానికి కూడా తెలుసు, ఒకసారి ఎన్నికల కమిషన్ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొక పార్టీ మాట వింటే వాళ్ళ ట్రాక్ రికార్డు మీద బ్లాక్ స్పాట్ పడిపోతుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కొరడా జుల్పించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒక జాయింట్ కలెక్టర్ని బదిలీ చేయటం, తర్వాత తిరుపతిలో నుంచి 20 రోజులకి బదిలీ చేసినట్టు అవును మళ్ళీ అక్కడ నియామకం చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి మీద కొరడా జులిపించడానికి ఎన్నికల కమిషన్ రెడీ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు, రాకముందే జులిపించింది, వచ్చిన తర్వాత ఇంకా ఏ స్థాయిలో కొరడా జులిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దొంగ ఓట్లు జరిగినాయి. ఆ తర్వాత
ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ప్రిసైడింగ్ ఆఫీసరు ఆయన పేరు పోతే లాగిన్ అయ్యి దొంగ ఓట్లు దొంగ ఐడీలు క్రియేట్ చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది ఎంక్వైరీలో బయటపడింది. సో అలాంటి ప్రాక్టీసెస్ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి కాబట్టి ప్లస్ ఇక్కడి నుంచి విపక్షాలు అనేకమైనటువంటి కంప్లైంట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ చేశారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లను చేర్చారు, ఎన్ని ఓట్లని ప్రత్యర్థులకు సంబంధించినటువంటి సానుభూతి పనులు తొలగించారు, వీటి మీద ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఏ రాష్ట్రం మీద లేనటువంటి కంప్లైంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం మీద ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ క్రమంలో ఇప్పటికే ఎంప్లాయీస్కి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా వాళ్ళు కనుక లేకపోతే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది, బదిలీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి అవగాహన మేరకు రాబోయేటువంటి రోజుల్లో షెడ్యూల్ ప్రకటించినటువంటి ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని, సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని ఇద్దరిని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద ఆల్రెడీ విపక్షాలు కంప్లైంట్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరు ఎవరో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఆయనకు అనుకూలంగా ఉండే ఆఫీసర్స్ అనేది ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళిద్దరి మీద. ప్లస్ కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, సిఎస్గా ఉన్న చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కడప జిల్లా, అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఆయన కడప జిల్లా. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసినటువంటి బదిలీలు కూడా వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది. అందుకే సిఐ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎవరెవరిని మార్చాలి అనేది ఒక లిస్ట్ తయారు చేసి పెట్టున్నాయి విపక్షాలు. కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఆ కంప్లైంట్ అందుకగానే ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఇదొకటి. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి ముగింపు సిద్ధ సభలో కూడా మీరే గెలిపించాలని చెప్పి వాలంటీర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. అసలు వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయొద్దని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే ఉపయోగిస్తూ వాళ్ళ చేతనే ఎన్నికల ప్రక్రియ నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా సీరియస్గా నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోర్టులో రివ్యూ మీటింగ్ కూడా అత్యవసరంగా పెట్టుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆయన తర్జన పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకటేంటంటే 15వ తారీఖు రోడ్ షోకి వైజాగ్కి నరేంద్ర మోడీ వస్తున్నారు. 17వ తారీఖు చిలకలూరుపేట బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది ఒక న్యూస్. రోడ్ షోలో చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కనపడి వాళ్ళకి మధ్య గనక ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వాళ్ళు ఉన్నారు అనేటువంటి అభిప్రాయం వెళ్తే జనాల్లోకి కానీ లేదా వైసీపీలోకి కానీ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది రాబోయే రోజుల్లో, సమీప భవిష్యత్తులో. అలాగే బహిరంగ సభ, చిలకలూరుపేట బహిరంగ సభలో వీళ్ళు ముగ్గురు ఒకే వేదిక మీద కనపడి ఇచ్చేటువంటి స్పీచ్లను బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి కోట బద్దలు కాబోతుందా, పబ్జీ ఆడతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, నిజంగానే పబ్జీ ఆడుకునే పరిస్థితి వస్తుందా? ఓకే, అంటే ఏంటి సార్, మోదీ విశాఖనే వేదికగా చేసుకొని ఎన్నికల శంకారామానికి పూరించబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఎక్కడ వ్యతిరేకత ఉంటే అక్కడ ముందే సరి చేసుకోవాలి కదా. ఓకే, బహుశా అందుకై ఉండొచ్చు. లేదంటే కొన్ని వైజాగ్ మిక్స్డ్ కల్చరు అక్కడి నుంచే ప్రారంభిద్దాం అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు తిరుపతి పోయి ఆయన సభ పెట్టాడు అనుకో, తిరుపతి ఎంకన్న సాక్షిగా ఏం చెప్పావు నువ్వు, ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను ఈ మొదలవుతాయి. సో బహుశా వైజాగ్ నుంచుకోవడంలో ఆ కారణం అయి ఉండొచ్చు. వైజాగ్ నుంచి రావాలని సహజంగా ఎవరైనా వైజాగ్ నుంచే వస్తారు, ఈశాన్యం నుంచి వస్తారు కదా. సో అలా కూడా ఉండి ఉండొచ్చు. స్థానికంగా ఉండేటువంటి లీడర్లు తయారు చేసేటువంటి రోడ్ మ్యాప్ ప్రకారం వాళ్ళు వస్తారు కదా. సో అయి ఉండొచ్చు. ఏదైనప్పటికి కూడా వీళ్ళు ముగ్గురు కనుక కలిసి ఒక వేదిక మీద వీళ్ళు నిజంగానే సీరియస్గానే ఈ అలయన్స్ ఉంది అని చెప్పి కనుక వెళ్తే ఎలక్షన్ కమిషన్ తాట తీసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఖచ్చితంగా పబ్జీ పగిలిపోయేటువంటి అవకాశం ఉంది తాడేపల్లి కోర్టులో. ఓకే సార్, థ్యాంక్ యూ.